అంటే ఏంటి అతని మరి క్వాలిఫికేషన్, అర్హతలు, సేవ చేయడానికి అర్హతలు ఏంటి అంటే నాకు అనిపిస్తుంది దున్నపోతు చర్మం ఉండాలి. మనుషులు ఎన్నెన్నో నిందలు వేస్తూ ఉంటారు, ఎన్నెన్నో లేని వార్తలు పుట్టిస్తా, ఏది కూడా పర్వ చేయకుండా గురి వైపే పరిగెత్తాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపే నేత్రాలు పెట్టుకు తలంచుకున్నప్పుడే మనకు మరి శక్తి కలుగుతుంది. కుటుంబంలో కొన్నిసార్లు అసమాధానం వచ్చేది, ఉన్నట్టుండి సాతానుడు విజృంభిస్తాడు. కుటుంబాల్లో కలహాలు, మాకేం కలహం లేదు సిస్టర్, మేము చాలా బాగున్నామంటే నేనైతే నమ్మనమాట. తప్పకుండా ఉంటుంది, తప్పకుండా వాగ్వాదాలు ఉంటుంది, ఆర్గ్యుమెంట్స్ ఉంటుంది. మరి దేవుని బిడ్డలకు ఉంటుందా? దేవుని బిడ్డలతోనే కదా సైతాను పని, దేవుని బిడ్డలను అణిచివేయడానికే కదా వారి యత్నాలు. కాబట్టి అల్లర్లు ఉంటాయి, కానీ ఆ అల్లర్లు అన్నీ అడిగిపోతాయి నువ్వు సిలువను ధ్యానిస్తే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక్కసారి సిలువలో నలిగి వ్రేలాడుతున్న యేసు వైపు చూసినప్పుడు నీకున్న శ్రమలు ఎన్న తగినవి కావని అనిపిస్తుంది. యు గేర్ అప్ స్ట్రెంగ్త్. అందుకే పౌలు భక్తుడు అంటున్నాడు,